ధరణి పని అయిపోయి ఉంటుంది. దీక్ష భగ్నమై ఉంటుందమ్మా. పూజ దీపం ఆరాలి, మంగళం పాడాలి. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, దీక్ష భగ్నం అయిపోయనే. పూజ దీపం ఆరిపోయేనే, మంగళం పాడనే. అమ్మా ధరణి, టైం అవుతుంది, త్వరగా వంట చేసి తీసుకురామ్మా, వంటను ప్రారంభించాలి. అలాగే స్వామి, అయిపోవచ్చింది. ఎవరు సాయపడకూడదన్నారు పాపం, ఒక్కతే అన్ని చేయాల్సి వస్తుంది. నియమాలు అలా ఉన్నాయమ్మా. శ్రమ తర్వాత ఫలితం సుఖ సంతోషాలని ఇస్తుంది. 2 రోజులు ఉపవాసం ఉండి ఇప్పుడు వంట చేయటం అంటే కష్టమే కదండి. తప్పదు నాయన, అదే కదా దీక్ష అంటే. మమ్మీ, నాకిప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది మమ్మీ. నాకు అంతే లేఖ. నాకు బాగా ఆకలిగా ఉందక్క. ఇందాకే కదరా పిజ్జా సెంటర్ దగ్గర పిజ్జా తిన్నావు, ఇప్పుడు కూల్ డ్రింక్ కూడా తాగుతున్నావు కదరా. దేని పని దాందే అక్క. రే, నోరు మూసుకుని కారు నడుపు. అమ్మా ధరణి, సమయం చాలా తక్కువగా ఉందమ్మా, త్వరగా రావాలి. అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదేంటి? స్వామి, మేం సాయం చేయొచ్చా? లేదు లేదు, తనే స్వయంగా చెయ్యాలి. 12 లోపు నైవేద్యం దేవుడి ముందు ఉంటే చాలు. మమ్మీ, టైం కూడా అయిపోవచ్చింది మమ్మీ. జస్ట్ 10 మినిట్సే ఉంది లేక, దాని ఓటమిని మనం కళ్ళారా చూడాలి. అవును మమ్మీ. మావయ్య, త్వరగా పోనీ. పోనిస్తున్నా లేక. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళు మావయ్య. అలాగే. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా ధరణి, వంట త్వరగా కానీ అమ్మా, టైం అవుతుంది. అయిపోయింది స్వామి, తీసుకొస్తున్నా. స్వామి, వంటంతా పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు నైవేద్యం పెట్టొచ్చు. అలాగేనమ్మా, మొత్తానికి చాలా కష్టపడి ఒంటి చేత్తో వంట పూర్తి చేశావు. మిగతా వంటకాలు కూడా తీసుకురాము. స్వాహా. ఆదిత్య బాబు, ఇక బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా వస్తే ఇక వంటను మొదలు పెట్టుకోవచ్చు. అదిగో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. అమ్మా, అనుకున్న ప్రకారం ఈ 3 రోజులు
యథావిధిగా నైవేద్యం పూజలు సమయంలోపు చేసి చాలా నిష్టగా నీ దీక్ష పూర్తి చేశావు. నీకు సకల శుభాలు దొరుకుతాయి. ఈశ్వరుని సంకల్పం వలన నిశ్చితార్థం ఏ ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా జరుగుతుంది. అమ్మా, అందరూ వడ్డనకు రండి. వాళ్ళు బయట ఏమైనా తినొచ్చారేమో పంతులు గారు. ఏమి తినొచ్చినా దైవప్రసాదం వడ్డిస్తుంటే వద్దనకూడదు. అలా తిరస్కరిస్తే మహాపాపం. ఆహారం లేకుండా పోయి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది.